తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి అయితే తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఎందుకంటే ఒక గొప్ప సినిమా ఏ భాషలో ఉన్నా కూడా చూడ్డం అయితే తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుంచో అలవాటైపోయింది. సినిమాను తెలుగు ప్రేక్షకులు ప్రేమించినంతగా వేరే ఇండస్ట్రీ ప్రేక్షకులు ప్రేమించరు అనేది అయితే చాలా వాస్తవంగా చెప్పుకోవచ్చు. తెలుగు హీరోలకు ఎంత డిమాండ్ ఉంటుందో చాలా మంది తమిళ హీరోల సినిమాలను కూడా అదే స్థాయిలో ఆదరిస్తూ వాళ్ళకి మంచి ఓపెనింగ్స్ కట్టబెట్టడంలో తెలుగు ఆడియన్స్ అయితే ఎప్పుడు ముందు ఉంటారు. ఇది కేవలం మనం అనుకున్న మాటలు మాత్రమే కాదు, చాలా మంది స్టార్ హీరోల సైతం ఈ మాటలు చెబుతూనే ఉంటారు. అమితాబ్ బచ్చన్ లాంటి వారు కూడా తెలుగు ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలని చాలా సార్లు చెప్పారు. ఇక తమిళ ఫిలిం ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ పర్సన్ ధనుష్ అయితే ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన 3 అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకైతే పరిచయం అయ్యాడు. ఈ సినిమా కంటే ముందు అనిరుద్ కంపోజ్ చేసిన కొలవరి అనే పాట సంచలనంగా మారింది. కొన్ని మిలియన్ వ్యూస్ తో ఆ పాటకు కూడా వచ్చాయి. అక్కడితోనే ఈ సినిమా కూడా మంచి బజ్జే క్రియేట్ అయింది. ఇక ఆ తర్వాత ధనుష్ చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ అయితే సాధించకపోయినా కూడా ధనుష్ మైల్ స్టోన్ ఫిలిం గా వచ్చిన రఘువరన్ బీటెక్ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. అప్పటి నుంచి ధనుష్ చేసిన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతూ వచ్చింది. రీసెంట్ గా ధనుష్ గారు తెలుగులో సార్ అనే సినిమాతో చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకుని దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ చేసింది. ఇక ధనుష్ గారు తన కెరియర్ లో 50వ సినిమాను రీసెంట్ గా పూర్తి చేసుకున్నాడు. ధనుష్ గారు దర్శకత్వం వహించిన రాయన్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాను చాలా అద్భుతంగా ధనుష్ గారు అయితే డిజైన్ చేశారు. సందీప్ కిషన్ కూడా మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రనే చేశాడు. క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత టైం తీసుకున్నా కూడా ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం అదిరిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు మొదలయ్యాయి. పవర్ పాండి సినిమా తర్వాత మరోసారి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు ధనుష్. ఇక ఈ సినిమాకు సెకండ్ హీరోగా ఏఆర్ రెహమాన్ అని కూడా చెప్పకనే చెప్పొచ్చు. ఈ సినిమాలో అపర్ణ బాలమురళి, సందీప్ కిషన్, సెల్వరాజ్ వంటి వారు ముఖ్యమైన పాత్రలో కనిపించారు. ఓవరాల్ గా ఈ సినిమా సూపర్ అంటూ నెటిజన్స్ అయితే కామెంట్స్ చేయడం అయితే జరుగుతుంది.